మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది నిజమే. ఈ ఒక్క బైకు మీ దగ్గర ఉంటే సంవత్సరానికి 40,000 రూపాయలు మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్‌లో ఉన్నట్టే. అది ఎలానో చెప్తాను. హాయ్ అండి. నేను మీ జేకే హెల్ప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని మన జేకే హెల్ప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌ని కూడా షేర్ చేయండి. ఈ ఎలక్ట్రికల్ బైకు మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. విషయం ఏంటంటే ఈ బైక్ని ఒకసారి కనుక ఛార్జ్ చేస్తే అదే ఛార్జింగ్ పెడితే మనకి 70 కిలోమీటర్స్ నుంచి మినిమం 190 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో మన పెట్రోల్ వెహికల్ అయితే దగ్గర 110 రూపాయలు పెట్టి 1 లీటర్ పెట్రోల్ కొంటే అది బండి మనకు మినిమం 45 కిలోమీటర్స్ నుంచి 72 కిలోమీటర్స్ బిలో తిరుగుతుంది. అంతకంటే ఎక్కువ తిరగదండి. అది కూడా 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తేనే. సో మన ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు కరెంటు బిల్లు మినిమం పర్ డేకి వచ్చి 10 రూపాయలు మాత్రమే పడుతుంది. అక్కడ నుంచి దగ్గర ఒక 170 కిలోమీటర్స్ అంటే 70 కిలోమీటర్స్ నుంచి 190 కిలోమీటర్స్ వరకు తిరుగుతుంది. సో మనకి 10 రూపాయలు ఎక్కడ, 110 రూపాయలు ఎక్కడండి. ఇది 10వ వంతు అనుకున్నా కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకనే ఈ ఒక్క బైక్ మీ దగ్గర ఉంటే మీ మనీ సేవింగ్ అయినట్టని నేను భావించి చెప్తున్నాను. భావించడమే కాదండి, బాగా యూస్ఫుల్ కూడా ఉంది. మీరు ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఈ బండి మనకు సిటీలో యూజ్ చేసుకోవడానికి, అలాగే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ కంఫర్టబుల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఈ బైకు ఎలక్ట్రికల్ బైక్ అండి, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది చాలా వరకు మనకి హ్యాండ్రెడ్ మొబైల్లో కంట్రోలింగ్లో నడుస్తుంది. ఒకసారి బైక్ని చూడండి, లుక్ ఎలా ఉందో. చాలా బాగుందండి. మ్యాక్సిమం ఇప్పటికీ చాలా వరకు చాలామంది కూడా కొంటున్నారు కూడా. సో ఈ బండి ఉండటం వల్ల మనకి మన మనీ బాగా మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఉండడమే కాదండి, సేవింగ్లోనే ఉంటాయి. ఒకసారి మీకు షెడ్యూల్ కూడా పెడతాను, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవింగ్ అవుతున్నది కూడా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ ఈ వీడియో మధ్యలో మంచి అప్డేట్ కూడా అనేది ఇస్తాను. ఆ అప్డేట్ ఏంటంటే మంచి జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఒకటి ఇస్తాను. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు, చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే ఈ బైకులు చూడండి, వెయిట్ వేసుకొని పక్కగా ఘాటీ రోడ్లు ఉంటాయి కదా, కచ్చా రోడ్లు, కొండల్లో ఉంటాయి కదండి కచ్చా రోడ్లు, ఘాటీ రోడ్ అంటారు. ఆ రోడ్లలో కూడా వెయిట్ వేసుకొని చాలా సింపుల్గా ఈజీగా ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఒక పర్సన్ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు, అది కూడా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఈ వెహికల్ చూడండి ఎంత బాగుందో. సో ఇంత మంచి వెహికల్ మనకంతా ఫోన్ కంట్రోలింగ్ నడుస్తుందండి. కావాలంటే చూడండి అక్కడ బ్యాటరీ బ్యాకప్ మొత్తం టైమింగ్ కూడా చూపిస్తుంది. ఇదిగోండి రైతులకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒక రైతు చూడండి పువ్వులు వేసుకొని చక్కగా ఘాటీ రోడ్లో నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ లోడ్ చేసుకొని 2 మూటలు పైన వేసుకున్నారంటే దగ్గర 50 కేజీస్ పైనే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి. అసలు బండ్లు చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఆ రైతు ఘాటీ రోడ్లో నుంచి బయలుదేరుతున్నారు. చూడండి రోడ్ ఎలా ఉందో. ఆ రోడ్లో కూడా మన వెహికల్ కంటే చాలా కంఫర్టబుల్గా, ఈజీగా, సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు మనం. ఆ బండి ఎక్కడ ఆగిపోవడం అనేది జరగదు. గట్టులో కూడా ఘాటీ రోడ్లో కూడా ప్రయాణం అనేది చాలా ఈజీగా చేస్తుంది. సో ఈ వెహికల్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వెహికల్ ఘాటీ రోడ్లో ఎలా వెహికల్ ట్రావెల్ చేస్తుందో వెయిట్ వేసుకొని. సో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా, చక్కగా, నీట్గా మనకి ఈజీగా క్యారీ చేసుకునే టైపు వెహికల్. కూడా అంతగా బరువు అనేది ఉండదండి. సో దాని మీద మనం బరువు వేసినట్టు కూడా ఉండదు. చాలా చక్కగా నీట్గా ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. మినిమం ఇది పర్ డేకి వచ్చేసరికి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 70 కిలోమీటర్స్ నుంచి 190 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ బండి కెపాసిటీ అనేది దీని బ్యాటరీ ప్యాకప్ మీద ఆధారపడి ఉంటుందండి. మీలో ఎవరికైతే బైక్ కావాలనుకుంటున్నారో డిస్ప్లే మీద నేను ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొత్త బైక్ కొనాలి అనుకునేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ బండి గురించి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకి ఉంటానండి. సో ఈ బండిని చూశారు కదా, ఘాటీ రోడ్లో నుంచి కూడా ఒక్కొక్క మూట 50 కేజీల బరువు పైనే ఉంటుంది.
అంటే మినిమం 100 కేజీల బరువు వేసుకొచ్చిందండి ఇప్పుడు ఈ బండి. కంకర్ రాడ్లు గులకరాళ్ళ మధ్యలో నుంచి చాలా సింపుల్గా ఎలా వచ్చేసింది చూడండి. అదే మన హెవీ బండి అయితే అటుపక్క జారిపోవడం అనేది వస్తుంది. దాని గేర్ వేయడం, బ్రేక్ వేయడం, క్లచ్ అనేది కన్ఫ్యూజన్. ఈ బైక్కి సంబంధించిన కొన్ని మంచి అప్డేట్స్ ప్రతిదీ నేను ఈ వీడియో లాస్ట్లో ఒక మంచి పిక్ అనేది పెట్టాను. ఆ పిక్ని చూడండి, మీకే అర్థమవుతుంది క్లారిటీగా. ఒక నిమిషం అర్థం కాకపోతే ఈ వీడియోని